నోటి దగ్గరకు వచ్చిన ముద్దని ఆపేసినటువంటి సంఘటన. ఇప్పుడు అసైన్డ్ భూములకు సంబంధించి నిజంగా నిజాయితీగా మనం పేదవాళ్ళకి సంబంధించి ఉండాలి అనుకుంటే రాజధాని ప్రాంతంలో భూములకి 5 లక్షలకి 10 లక్షలకి వాళ్ళు అమ్ముకుంటే ఆ తర్వాత దాన్ని కోట్ల రూపాయలకి లెక్కలేసుకోలేరు కదా. కానీ అది సరే రాష్ట్ర అవసరాల కోసం అన్నాం. మరి మిగతా వాళ్ళకి ఎట్లా ఉందన్నది చూసాం. ఇప్పుడు మిగతా ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 20 లక్షల మందికి సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని జగన్ సర్కార్ క్లియర్ చేసింది. వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి వాళ్ళు అధికారంలో ఉండగానే పని ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ అధికారులు నిదానంగా చేస్తూ వచ్చారు. దాని పర్యవసానం ఇంకా కొన్ని అలాగా ఉండిపోయింది. ఇప్పుడు వాటిని ఆపేయమని ఆదేశించింది. ఇది నేను చెప్పట్లేదు, ఈనాడు చెప్తున్నటువంటి అంశం. యాజమాన్య హక్కులు కల్పించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ విషయంలో సంయమనం పాటించాలని జిల్లా రిజిస్ట్రార్లకి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది. 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించాక రాష్ట్రంలో బినామీల బెడద తీవ్రం కావడంతో ప్రభుత్వం అప్రమైంది. పేద రైతుల నుంచి తక్కువ ధరకు నాటి వైకాపా పెద్దల అధికారులు బినామీల ద్వారా భూములు కొనుగోలు చేసిన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. గడిచిన 7 నెలల్లో 40,000కు పైగా అసైన్ రిజిస్ట్రేషన్ జరిగింది. దీంతో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుందంట. అంటే దాన్ని ఒక దరిద్రాన్ని సరిగ్గా అని చెప్పి చెప్పించేటటువంటి ప్రయత్నం. 40,000 మందిలో తీసేసుకున్నారు. 20 లక్షల మందికి రావాల్సిన నోటి దగ్గరికి ముద్ద వాళ్ళ పేరు రిజిస్టర్ అయితే తక్కువ రేటుకు అమ్ముకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతకు అమ్ముకుంటారన్నది. ఇక్కడ వాళ్ళనైతే మోసం చేశారు. ఎట్లాగా అది మీకు రిజిస్ట్రేషన్ జరగదు, అది తీసేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి ఆ తర్వాత కొనుక్కున్న వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేశారు. అదే ఇది అట్లా కాదే, రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరునే ఇప్పుడే చేసేస్తున్నారు. వాళ్ళు తక్కువ కమ్ముకుంటారు ఎక్కువ కమ్ముకుంటారు అన్నది వాళ్ళ ఇష్టం. ఇంకోటి ముందుగానే వాళ్ళతో అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఎస్, అగ్రిమెంట్ రాయించుకుంటే అది ఆ రైతుకు తెలుసు కదా ఆల్రెడీ వాళ్ళది ఇదవుతుంది అన్నటువంటి చట్ట ప్రకారం అన్నటువంటి. ఇప్పుడు 40,000 మందిదే రిజిస్ట్రేషన్ అయినాయి. అంటే ఇంకా 19,60,000 మంది. అంటే వాళ్ళ నోటికి వచ్చిన ముద్ద. ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్కి నాన్ రిజిస్టర్కి ఉన్న వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఓ పక్కన ఎకరం ₹1,00,00,000 అమ్ముతున్న చోటన, ఇప్పుడు చిన్న అమరావతి ఉదాహరణ 4 కోట్లకు అమ్మిన చోటన వీళ్ళ దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలకే కదా తీసుకుంది. ఆ స్థాయిలో ఉంటుంది. అంటే పేదవాడి నోటికి వచ్చే కోట్ల రూపాయల ముద్ద లాగేసినట్టు అవుతుంది.